భూమికి అవతల జీవం ఉందా? మనిషి ఎన్నో వేల సంవత్సరాలుగా ఆలోచిస్తున్న ప్రశ్న ఇది. పైన ఉన్న అనంతమైన ఆకాశం వైపు చూసిన ప్రతిసారి మనకు కలిగించే ఆలోచన ఇదే. ఈ విశాల విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? మనిషి లాంటి గ్రహాంతర వాసులు ఎక్కడైనా ఉన్నారా? మనం ఎక్కడి నుండి వచ్చాం? అసలు విశ్వం ఎలా మొదలైంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. విశ్వం ఎలా పుట్టింది అనే ప్రశ్నకు ప్రస్తుతం మన దగ్గర ఉన్న అత్యంత బలమైన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ. సుమారు 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం విశ్వం ఒక చిన్న, అత్యంత దట్టమైన వేడి బిందువుగా ఉండేది. ఆ బిందువు అకస్మాత్తుగా పేలి విస్తరించడం మొదలుపెట్టింది. ఈ మహా విస్ఫోటనం తర్వాత ఆ శక్తి నెమ్మదిగా పదార్థంగా మారింది. బిగ్ బ్యాంగ్ నుండి మొదలైన ఈ విస్తరణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విస్తరణ ఫలితంగా నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు మరియు మనం ఉన్న ఈ విశ్వం ఏర్పడ్డాయి. మన సూర్య కుటుంబం సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఒక పెద్ద గ్యాస్, దుమ్ము, మేఘం గురుత్వాకర్షణ వల్ల కుచించుకుపోయి మధ్యలో సూర్యుడు పుట్టాడు. సూర్యుడి చుట్టూ ఉన్న దుమ్ము, శిథిలాలు కలిసి గ్రహాలుగా ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో మన భూమి కూడా ఒక గ్రహంగా రూపాంతరం చెందింది. భూమి ఏర్పడిన తర్వాత దాని వాతావరణం చాలా వేడిగా, విషపూరితంగా ఉండేది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వాతావరణం చల్లబడింది. నీరు ఏర్పడింది. సముద్రాలలో జీవం పుట్టడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట ఒక కణం గల జీవులు పుట్టాయి. ఆ తర్వాత వీటికి సంక్లిష్టమైన నిర్మాణాలు, తెలివితేటలు లేవు. కాలక్రమేణా ఈ ఏకకణ జీవులే పరిణామం చెంది బహుళకణ జీవులుగా మారాయి. డైనోసార్ల కాలం తర్వాత క్షీరదాలు, పక్షులు, చివరికి తెలివైన మానవుడిగా పుట్టాడు. ఈ పరిణామ క్రమానికి కొన్ని లక్షల సంవత్సరాలు కొనసాగింది. విశ్వం యొక్క విస్తృతిని చూస్తే మనం ఒంటరిగా ఉన్నామని నమ్మడం చాలా కష్టమైన పని. ఒక గెలాక్సీలోనే బిలియన్ల కొద్ది నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే ట్రిలియన్ కొద్ది గ్రహాలు ఉండవచ్చు. ఈ నక్షత్రాలలో చాలా వరకు సూర్యుడిని పోలి ఉంటాయి. వాటి చుట్టూ ఉండే తిరిగే గ్రహాలలో కొన్ని భూమిని పోలి కూడా ఉండవచ్చు. అయితే అటువంటి గ్రహాలపై జీవం పుట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే భూమిపై జీవం పుట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కూడా అవసరమయ్యాయి. భూమి సూర్యుడి నుండి సరైన దూరంలో ఉంది. దీనివల్ల నీరు ద్రవ రూపంలో ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. అయితే జీవం పుట్టడానికి, నిలబడడానికి అవసరమైన వాతావరణం భూమికి ఉంది. జీవానికి ప్రాణాధారమైన నీరు భూమి మీద పుష్కలంగా ఉండడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులు వేరే గ్రహాలపై కూడా ఉండవచ్చు. అయితే శాస్త్రవేత్తలు అలాంటి గ్రహాలను ఎక్సోప్లానెట్స్ అని పిలుస్తారు. టెలిస్కోపుల సహాయంతో ఇప్పటికే వేల కొద్ది ఎక్సోప్లానెట్లను కనుగొన్నారు. ఈ గ్రహాలపై జీవం ఆనవాళ్లు ఉన్నాయేమనని నిరంతరం వెతుకుతూనే ఉన్నారు. అయితే ఇంతవరకు ఎటువంటి గ్రహాంతర వాసుల ఆనవాళ్లు మాత్రం దొరకలేదు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి ఈ ప్రశ్నపై ఒక ఆలోచన చేశారు. ఈ విశ్వంలో గ్రహాంతర వాసులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటే వారు మనల్ని ఎందుకు సంప్రదించడం లేదు? వారి ఆనవాళ్లు మనకెందుకు దొరకడం లేదు? ఈ ఆలోచనను ఫెర్మి పారాడాక్స్ అని అంటారు. ఈ పారాడాక్స్ కు కొన్ని సంభావ్య సమాధానాలు ఉన్నాయి. మనం కనుగొనలేని దూరంలో ఉండవచ్చు. గ్రహాంతర వాసులు చాలా దూరంలో ఉండడం వల్ల వారి సిగ్నల్స్ మనల్ని చేరడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. మనం పంపే సిగ్నల్స్ ఇంకా వారిని చేరకపోవచ్చు. వారికి మన సాంకేతికత గురించి తెలియకపోవచ్చు. వారు మనకంటే తక్కువ అభివృద్ధి చెంది ఉండవచ్చు. మనం ఇంకా జీవం గురించి వెతుకుతున్నట్టే వారు కూడా ఇంకా ఒక కణం గల జీవ దిశలో ఉండవచ్చు. వారు మనకంటే చాలా ఎక్కువ అభివృద్ధి చెంది కూడా ఉండవచ్చు. అయితే వారు మనకు కనిపించకుండా ఉండేలా చాలా తెలివిగా కూడా ఉండవచ్చు. వారిని కలుసుకోవడం ప్రమాదకరమా అంటే కొందరు శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులను సంప్రదించడం మానవజాతికి ప్రమాదకరమనే వాదిస్తారు. ఇప్పటి వరకు శాస్త్రీయంగా మనం ఈ అనంతమైన విశ్వంలో ఒంటరిగా ఉన్నామనే చెప్పాలి. కానీ భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు ఈ అభిప్రాయాన్ని మార్చేయవచ్చు. ఈ విషయంలో మానవ జాతికి ఉన్న ఆసక్తి ఎప్పటికీ తగ్గదు. మనం ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్నామా లేదా అనేది తెలుసుకోవాలనే ఆకాంక్షతోనే మనం కొత్త గ్రహాలను అన్వేషించాం, కొత్త టెలిస్కోప్లను తయారు చేశాం. ఇంకా భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తాం. మనం ప్రశ్నలకు సమాధానాలు ఏదో ఒకరోజు తప్పక దొరుకుతాయని ఆశిద్దాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.